నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసాం. 6వ స్కందంలో ఉన్నాం. 12 స్కందాల్లో 6వ స్కందంలో ఉన్నాం ప్రస్తుతం. దీన్ని కూడా 4 భాగాలుగా చెప్పుకున్నాం. నిన్నటి వరకు 5వ భాగం ఈరోజు చెప్పుకుందాం. ఎక్కడున్నాం మనం? అజామీడోపాఖ్యానంలో ఉన్నాం కదా. ఈ విధంగా వికారమైన ముక్కులు గలవాళ్ళు, తెగబలిసిన బుగ్గలు గలవాళ్ళు, వికృతంగా కళ్ళు ఉన్నవాళ్ళు, మిడిగుడ్లు ఉన్నవాళ్ళు, కండలు తిరిగిన కర్కశ దేహులు, పైకి బాగా నిక్కపొడుచుకున్న వెంట్రుకలు గలవాళ్ళు అయిన యమకింకరులు అజామిలుడికి కనిపించారు. వారి చేతుల్లో సమస్త ప్రాణాలను బలవంతంగా అపహరించడంతో అలవాటు పడిన భయంకరమైన కాలపాశాలు ఉన్నాయి. అటువంటి యమభటులను ముగ్గురిని చూడగానే అజామిలుడి యొక్క ఇంద్రియాలు పట్టు తప్పాయి, ప్రాణాలు కంపించాయి, నిలువుగుడ్లు పడ్డాయి, ఆత్మ గిలగిల్లాడిపోతున్నది. ఆ క్షణంలో దూరంగా ఆడుకుంటూ ఉన్న అతని కుమారుణ్ణి చూసి వెంటనే నారాయణ 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 3 సార్లు పిలిచాడు. ఈ విధంగా అజామిలుడు అతన్ని పిలుస్తూ ఉండగా దేవదూతలు వచ్చారు పైనుంచి. యమకింకరుల్ని అతన్ని పట్టుకోకుండా అడ్డగించారు. దాసి భర్త వీడు అజామిలుడు ఇప్పుడు కదా. భ్రష్టత్వం పొందాడు. పరమ ఆచారవంతులైన కుటుంబంలో జన్మించి కూడా ఒక్క ఆచారం కూడా పాటించకుండా దుష్కృత్యాలు ఎన్నో చేసి చివరికి వేటకు కూడా పాల్పడి ఒక దాసీదాన్ని చేసుకొని దాని ద్వారా ఓ 10 మంది కొడుకులు పిల్లల్ని కని చివరికి ప్రాణాల దగ్గరే తెచ్చుకున్నాడు. ఆఖరి పిల్లవాడు నారాయణ, వాడి పేరు. చాలా ముద్దు, చిన్న పిల్లవాడు కాబట్టి అట్టా ముద్దు కొద్దీ నారాయణ నారాయణ అని పిలిచాడు. అంతే, దేవదూతలు వచ్చేశారు. చూసారా, అదే అనమాట. అందుకోసమే చనిపోయే వాళ్ళ చెవుల్లో వెళ్ళి నారాయణ నారాయణ అంటారు. ఇప్పటికి కూడా ఆచారం ఈ అజామీళ పాఖ్యానం వల్లనే. రేపు మనం ఆ విష్ణుదూతలకి యమదూతలకి జరిగిన సంవాదం గురించిన అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌ